హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్, కీలక ప్రకటన. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీకు రైతు రుణమాఫీ డబ్బులు రాలేదా? అయితే బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది, కీలక ప్రకటన చేసింది. దీనికి వల్ల రుణమాఫీ డబ్బులు రాని రైతులు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 2 దఫాలు రైతు రుణమాఫీ చేసింది. 1.5 లక్షల వరకు లోన్ తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసింది. ఇప్పుడు 2 లక్షల వరకు లోన్ మాఫీ కూడా కాబోతుంది. ఆగస్టు 15న అంటే రేపు రాత్రి అర్ధరాత్రి పూట 2 లక్షల రుణమాఫీ డబ్బులు రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయని ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే కొంతమందికి రుణం మాఫీ మాత్రం జరగలేదు. అయితే వీరికి కూడా ఊరట కలిగించే ప్రకటన చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రైతు రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్ అందించారు. రైతులకు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వెల్లడించారు. 1,00,000 వరకు 2 విడతల్లో రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా కూడా కొంతమందికి రైతు రుణమాఫీ కాలేదు. సాంకేతిక కారణాల వల్ల వీరికి రుణమాఫీ ప్రయోజనం దక్కలేదని. అయితే వీరికి పొన్నం ప్రభాకర్ గారు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఈ నెల రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రైతు రుణమాఫీ కాని వారికి కూడా రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. ఆధార్, పాస్బుక్ పేపర్తో మార్పు, కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పలువురు రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పడం జరిగింది. అందువల్ల మీకు రుణమాఫీ కాకపోతే మాత్రం ఇబ్బందికి పడాల్సిన పని లేదు. వచ్చే నెల రోజుల్లో కాలంలో ఖచ్చితంగా రుణమాఫీ అయ్యే అవకాశం ఉంటుందని, అందువల్ల చింతించవద్దు. ప్రభుత్వం ప్రయోజన అర్హత కలిగి ప్రతి ఒక్కరూ పొందుతున్నారు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.